సరేనా సార్, జస్ట్ కంటిన్యూ. తిరుపతిరావు గారు సత్యమూర్తి గారు మాట్లాడాక వస్తాం, మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. సో తిరుపతిరావు గారు, ఒకటి ఇవాళ ఇది ఏంటంటే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవైపు గూగుల్ లాంటి ఒక అతిపెద్ద సంస్థ, అనుబంధ సంస్థ రైడెన్, ద ఫస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ఇన్ ద కంట్రీ, ప్రధాని మోదీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉత్తరాంధ్రలో వైజాగ్, విజయనగరం అంతా వస్తుంటే ఈ మాటలేంటి, లేకపోతే ఈ చూడలేనితనం ఏంటి? ఏదో రకంగా అంటే బ్రాండ్ ఏపీని దెబ్బ తీయకపోతే అసలు మనుగడ ఉండదు అనుకుంటున్నారా వాళ్ళు ఏంటి? అందరికీ నమస్కారం. ఋషి గారు. నమస్తే సార్. ఋషి గారు, అంటే మీరు మీ ఇంట్రోలో అయితేనేమి, ఇప్పుడు ప్రస్తావనలు అయితేనేమి, ఏదైతే ఈ వన్ వీక్ 1 month డెవలప్మెంట్స్ నే మీరు చెప్పారని నేను అనుకుంటున్నా. నేను కొంచెం ముందుకెళ్ళి వస్తాను. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది, మా ప్రభుత్వం వచ్చింది కూటమిలో. ఆ రోజుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, రాష్ట్రంలో కొత్త పెట్టుబడుల మాట మర్చిపోయి 5 ఏళ్ళు అయిపోయింది. నాటికి ఉన్న పెట్టుబడులు కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మన రాష్ట్రానికి చెందినటువంటి అమర్రాజా దగ్గర నుండి, అంతకు ముందు మా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 14 తర్వాత వచ్చినటువంటి కియా మోటార్స్ మీరు కూడా ప్రస్తావించారు, అది కూడా ఒక సందర్భంలో వెళ్ళిపోతుందేమో అన్న స్థితికి ప్రజలు వెళ్ళిపోయారు. సో ఇట్లాంటివి చాలా వరకు బయటికి వెళ్ళిపోయినటువంటివి, కొత్త పెట్టుబడులు రానటువంటి పరిస్థితి. ఒక 5 సంవత్సరాలు నవరత్నాలు చూపించారు, నవ్వులు పాలయ్యారు, 11 సీట్లకు పరిమితం అయ్యారు, మేము వచ్చాం. ఈ స్థితిలో ఇవాళ వరకు వచ్చినటువంటి పెట్టుబడులు ఏదైతే గూగుల్ నేను ఇంకా కలపట్లేదు, కలపకుండా చూస్తే 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. ఇది 16 నెలల ప్రభుత్వ కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మనందరము చెప్పుకున్నట్టుగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వచ్చినటువంటి 10 లక్షల కోట్లు వితౌట్ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ 1,33,000 కోట్లు అనేది వదిలేసి నేను చెప్తాను. అంటే ఈ 10 లక్షల కోట్ల రూపాయలు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యమో, లేకపోయినట్టయితే నరేంద్ర మోడీ గారి సామర్థ్యమో, పవన్ కళ్యాణ్ గారి సామర్థ్యం గురింటో పూడుకోవాల్సిన పని మాకు లేదు. ఎందుకంటే వీళ్ళు అటువంటి సామర్థ్యత ఉన్నటువంటి ప్రూవ్డ్ పర్సనాలిటీస్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి గుజరాత్ ఏం చేశారు, తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా ప్రపంచ పటంలోనో, ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాలు చెంతలు నిలబెట్టారని మనకు తెలిసింది. కాకపోతే విధ్వంసమైనటువంటి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు బయటికి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో 10 లక్షల కోట్లు తీసుకురావడము, అది కూడా కేవలం 10-12 నెలల్లో తేవడం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశము. ఒకటోది. రెండోది, ఇవాళ 1,33,000 కోట్ల రూపాయలు గూగుల్, ఇంతకు ముందు ఎన్నడూ గూగుల్ బయట ఇంత స్థాయిలో పెట్టుబడి పెట్టలేదు సరే కదా. ఇండియాలో కూడా ఎక్కడ ఎఫ్డిసి ఈ స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి లేదు. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ఇప్పుడు మాట్లాడుతూనే గర్వంగా చెప్పుకుంటున్నటువంటి మా విశాఖ నగరానికి వస్తుంది. అవును, మేము ఈ విశాఖ నగరం కూడా నేను చెప్తాను. దీన్ని మేము ఎప్పుడు చెప్తాం, ఎవరు అభివృద్ధి చేయాల్సిన పని లేదు, తనకు తానుగా అభివృద్ధి చెందుతున్నటువంటి చెందిన నగరము చెందుతున్న నగరం అని చెప్తాం కదా. కానీ గత 5 సంవత్సరాల్లో రాజధాని కూర్చుని చూపించి నేను పార్టీ పరంగా వ్యతిరేకించినప్పటికీ వ్యక్తిగా కొంత స్వార్థ చింతనతో మా విశాఖపట్నం రాజధాని ఉంటుందా, నాలాగే మా ప్రజలందరికీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి దాదాపు 1 కోటి పైచిలకు ప్రజలందరూ ఆశించారు. కానీ మీరు చేసింది ఏంటి, రాజధాని పేరు చెప్పారు, ఋషికొండ గుండు కొట్టారు, దాని మీద 500 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇవాళ 500 కోట్లకి ప్రతి నెల కోట్లాది రూపాయలు దాన్ని మెయింటైన్ చేయడానికి అవుతున్నటువంటి ఖర్చు మేము భరించాల్సి వస్తుంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఇదా మీరు చేసింది. కాబట్టి ఈ తరుణంలో గూగుల్ రావడం ఏదైతే ఉందో, ఇది ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖ నగర ప్రజలకి, విశాఖ ప్రాంత ప్రజలకి అందరికీ కూడా ఇది ఇవాళ ఒక పండగ అని చెప్పేసి మేము చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోనే, దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్టుబడి అయినప్పటికీ కూడా మేము గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి